పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి సమీక్షించనున్నారు. ఇవాళ ఏకంగా 4 సీఎంలతో ఆయన సమావేశం కాబోతున్నారు. అయితే ఇది వర్చువల్ సమీక్ష. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలు, ఆయా రాష్ట్రాల అధికారులతో ఈ వర్చువల్ సమీక్ష జరగనుంది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ముంపుపై అభ్యంతరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తి రేపుతుంది. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతుంది. ఏపీ అందించినటువంటి డేటా ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వెనువెంటనే క్షేత్రస్థాయిలో సర్వే చేసి వాస్తవాలు నిగ్గు తేల్చి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ కోరుతుంది. సిడబ్ల్యూసి నివేదికను అనుసరించి ఎన్జీటీ ఇచ్చిన తీర్పు ప్రకారం కిన్నెరసాని, ముర్రేడు వాగుల ప్రవాహాలపై గోదావరి బ్యాక్ వాటర్ వల్ల పడే ప్రభావం అంచనా వేసి పోలవరం బ్యాక్ వాటర్ ముంపు నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని, రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలని కోరుతుంది. భద్రాచలంలో నీటి నిల్వలను పరిశీలించాలని, చారిత్రక భద్రాద్రి ఆలయం, మునుగూరు బారజాల ప్లాంట్ రక్షణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులకు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై గైడ్ చేసేందుకు పీఎం ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227.84 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలి అంటే 53,393.89 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ఇక రిజర్వాయర్లోని నీటిని నిల్వ చేయాలి అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖతో కలిసి పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల్లో పురోగతిని సమీక్షించి గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలి అంటే ఆ 3 రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ఇక ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.